హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. మమ్మీ విభూతి వాటర్ ఫాల్స్కి వచ్చా. ఎక్కండి, కమాన్. నాకు భయం లేకుండా పోయింది అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. డే 2 ఇన్ డండేలి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే లేపారు విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పేసి 5:30 కల్లా బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ వచ్చేసి SMS తెలుగు వ్లాగ్స్ అండి. ట్రావెల్ వీడియోస్ అండ్ టెంపుల్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే విభూతి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇది. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మధ్యలో మమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కాఫీ తాగేసి ఇంకా మేము విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇది విభూతి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే దారి అయితే బాగానే ఉందండి. స్టెప్స్ లాగా ఉంటే మాత్రం కాళ్ళు అయితే నొప్పిస్తాయి. మా పాప అయితే పర్లేదు బాగానే నడుస్తుంది. అక్కడికి వెళ్ళాక నడుస్తలేదో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. మమ్మీ విభూతి వాటర్ ఫాల్స్కి వచ్చా. మా డాడీ ఎట్లున్నాడు అన్వేషణ అన్వేష్ అడగాలండి. హాయ్ ఫ్రెండ్స్. ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పైకైతే వెళ్తున్నాము. మేమైతే కొంచెం ఫాస్ట్గానే నడుస్తూ ముందుకైతే వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు కొంచెం లేట్ అయ్యారనమాట వెనకాల. సో ఇద్దరైతే మెల్లిగా లవ్ బర్డ్స్ లాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. అలాగే స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. నిన్న మేము డండేలి రిసార్ట్స్లో అయితే స్టే చేసాము కదా. అక్కడైతే హారబుల్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. ఏంటి అని అంటే నైట్ టెన్స్ ఇచ్చారు కదా, అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. ఫుల్ దోమలు ఉన్నాయి. రివర్ పాయింట్ పక్కనే కాబట్టి, అందులో సమ్మర్ కాబట్టి ఫుల్ ఉక్కపోతా అనమాట. అసలు మామూలుగా కాదు. నైట్ అంతా మేము తిరుగుతూనే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా అలా పడుకున్నాము. జస్ట్ 2 hours కూడా పడుకోలేదు. గైడ్ వచ్చి లేపేశారనమాట. మార్నింగ్ 5:30 కల్లా బయలుదేరిపోవాలని. నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఏం ఫ్రెషప్ అయితే అవ్వలేదండి. జస్ట్ బ్రష్ చేసుకొని వచ్చేసాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. స్నానాలు అయితే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో దారి అయితే ఇలా ఉంటుందండి. మీకు ఒకటే చెప్తాను, కంపల్సరీగా ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మాత్రం రూమ్స్ అన్న బుక్ చేసుకోండి. లేదు అని అంటే సమ్మర్లో రాకండి. అది మాత్రం నేను గట్టిగా చెప్తాను. ఎక్కండి, కమాన్. సో ఇక్కడ యాపిల్ అలసిపోయింది. బ్లాగర్స్ అందరూ బ్లాగ్స్ ఇట్లా వేస్తారు. అంత కష్టం తీయడం పెద్ద టాస్క్. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయకుండా తీయాలి.
జాగ్రత్తగా. కష్టపడి విభూది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి నడుచుకుంటూ. ఇంకా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. మా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ పైకైతే వచ్చేసారు. మేము వచ్చినాక ఒక 10 మినిట్స్ తర్వాత వీళ్ళైతే మెల్లిగా వచ్చేసారు, మా పిన్ని వాళ్ళు. ఇంకా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇంత దూరం ట్రెక్ చేసుకుంటూ వస్తే విభూది వాటర్ ఫాల్స్ చూడండి. వాటర్ అయితే ఏమీ లేవన్నమాట. ఇదే విభూది వాటర్ ఫాల్స్. మా పాప అయితే కిందికి దిగింది. బట్ ఏంటంటే అక్కడ ఫిషెస్ ఉన్నాయి, తనకి కొరికింది. కొరికేసరికి ఇంకా కాలు కూడా పెట్టట్లేదు వాటర్లో. మా పాపకి విభూది వాటర్ ఫాల్స్ దగ్గర ఏదో కుట్టిందండి. ఏదో పారిందో కుట్టిందో తెలియదు, దద్దుల్లాగా వచ్చేసాయి అనమాట. సో తనైతే కిందికైతే దిగలేదు, వాటర్లో అయితే కాలు పెట్టలేదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది. ఫ్లో చాలా తక్కువగా ఉందన్నమాట. చాలామంది అయితే పైకి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు చూసారు కదా, అటు నుంచి వే అయితే ఉందన్నమాట వెళ్ళడానికి. వాటర్ అయితే ఎక్కువగా ఏం లేదు కాబట్టి కాసేపే ఉన్నాము అక్కడ. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. కిందికైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడే మీరైతే ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. ఇక్కడ స్నానాలు చేసుకుంటే మనం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. విభూది వాటర్ ఫాల్స్కి రైట్ సైడ్లో మనకైతే చిన్న చిన్న రూమ్స్ అయితే లాగైతే ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పారు. బట్ పర్ పర్సన్కి 100 రూపీస్ అంట. చేసేది ఏం లేదు కదా, సో 100 రూపీస్ అయితే ఇచ్చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలకైతే 50 రూపీస్ అనమాట. అక్కడ నుండి హోనావర్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే బోటింగ్ ఉంటుంది. ఈ బోటింగ్ చూసుకొని మురుదేశ్వర టెంపుల్కి అయితే తీసుకెళ్తారంట. హోనావర్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి పర్ పర్సన్కి టికెట్ వచ్చేసి 300 అంట. అలాగే మనకి 1.5 అవర్ వరకు అయితే బోటింగ్ అయితే ఉంటుంది. సో మేము వచ్చేసరికి ఐ థింక్ కరెక్ట్గా టైం గుర్తులేదు, 2:30 అలా 2 వచ్చింది అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే మనకైతే బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అమ్మాయికి ఈ ట్రిప్లో 3 డేస్కి ఒక అబ్బాయి అయితే దొరికాడు, చిన్న బాబు ఆడుకోవడానికి. మా పాపతో కలిపి 3 మెంబర్స్ ఉన్నారు. ఈ బాబు తర్వాత చిన్న బాబు అయితే ఉన్నాడు అనమాట. అలా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అంటే మా ఫ్యామిలీ ఒక 7 మెంబర్స్ వేసుకోండి, మిగతా ఒక ఫ్యామిలీ ఒక 8-9 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మిగతా ఒక కపుల్ ఇంకొక కపుల్ అనమాట. మొత్తం కలిపి ఒక 17 మెంబర్స్ దాకా ఉంటారు. అదంతా కలిపి ఒక గ్రూప్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్. ఇక మిగతా గ్రూప్స్ అంటే సపరేట్గా అనమాట. ఫ్యామిలీ గ్రూప్ సపరేట్గా వేశారు, అలాగే బ్యాచిలర్స్ వస్తారు కదా వాళ్ళందరికీ సపరేట్గా వేశారు. బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో ట్రిప్ కాబట్టి ఇంకేం చేయలేము. ఎండ ఎక్కువగా ఉండేసరికి మేము స్నానాలు చేసుకొని వ్యాన్లో ఎక్కినా సరే ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కరు ఫేస్లు అయితే మాడిపోయాయి, ఫుల్ ట్యాన్ అయిపోయారు అందరూ. ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి ఎలా ఉంటామో చూడాలి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ట్రిప్లో. తనకి ఎండ ఉందా చల్లగా ఉందా ఏమీ అవసరం లేదు. తనకి ఫ్రెండ్స్ ఉన్నారా, అక్కడ ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఫేస్ మాత్రం ఫుల్ ట్యాన్ అయిపోయింది. తనైతే చూడండి ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో ఎండకి. పాపం తను చూస్తే బాధ అనిపించింది. బట్ తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఈ ట్రిప్లో. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఎంజాయ్ చేసింది.
బోట్ అయితే చాలా స్లో అయిపోయింది. ఇక్కడ మీకు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా బోటు, అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. అంటే అక్కడ మనకి జ్యూసెస్ అండ్ టీ కాఫీ లాంటివి అయితే దొరుకుతాయంట. సో అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బోట్ని అయితే ఇలా కట్టేశారు. కట్టేసిన తర్వాత మనకి ఏం కావాలో ఇక్కడ డబ్బులు పే చేసి తీసుకోవాలి. నేను మా పిన్ని ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము. మా వాళ్ళైతే జ్యూసెస్ తాగారు. ఇక్కడ 10 to 15 మినిట్స్ అయితే ఆగింది. ఆగిన తర్వాత ఎవరేం కావాలో తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయింది అనమాట. ఎండకి మేము అదిరిపోతుంటే కొంచెం ఈ బోటింగ్ అయితే కూల్ చేసింది అనుకోవచ్చు. ఎందుకనంటే కాసేపు ఇలా వాటర్లో వెళ్తుంటే చల్ల గాలి తగులుతుంటే హాయిగా అనిపించింది మాకు. వెళ్ళేటప్పుడే అందరూ ముందుకు వచ్చేసి అయితే ఫొటోస్ అయితే దిగేశారు. దిగిన తర్వాత వచ్చేటప్పుడు మేమైతే ముందుకు వచ్చి కూర్చున్నాం అనమాట. ఇలా బోటింగ్ అయితే ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయిపోతున్నాం. ఈ గోకర్ణ దండేలి ట్రిప్లో మాతో పాటు 3 days ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళే. బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ నుండి మనల్ని మురుదేశ్వర్ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ట్రిప్లో డే 2లో మనమైతే విభూది వాటర్ ఫాల్స్ అండ్ హోనావర్ అండ్ మురుదేశ్వర్ టెంపుల్ అయితే కవర్ చేశారనమాట. బట్ మురుదేశ్వర్ టెంపుల్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. డే 2 అయితే మాకు ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.